నమస్తే. వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. టీ20 క్రికెట్ అంటే భారీ సిక్సర్లు, బౌండరీల వర్షం, పరుగుల వరద గుర్తొస్తాయి. అలాంటి ఫార్మాట్లో ఒక అంతర్జాతీయ జట్టు కేవలం 6 పరుగులకే ఆలౌట్ అయిందంటే నమ్మడం కష్టమే. కానీ అదే జరిగింది. మాల్దీవుల మహిళల జట్టు అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఎవరూ కోరుకోని అత్యంత అవమానకరమైన రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది. బంగ్లాదేశ్ బ్యాటర్ల పరుగుల విధ్వంసం. దక్షిణాసియా క్రీడల్లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మహిళల జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన బ్యాటర్లు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసి భారీ స్కోర్ నమోదు చేశారు. ఈ ఇన్నింగ్స్లో నిగార్ సుల్తానా, ఫర్గానా హక్ అద్భుతమైన శతకాలతో చెలరేగారు. ఇద్దరు కలిసి మూడో వికెట్కు 236 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి మాల్దీవుల బౌలర్లను పూర్తిగా ఆధిపత్యంలోకి తీసుకువచ్చారు. నిగార్ సుల్తానా 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 113 పరుగులు చేయగా ఫర్గానా హక్ 20 ఫోర్లతో 110 పరుగులు చేసి బంగ్లాదేశ్కు భారీ స్కోర్ అందించారు. 256 పరుగుల లక్ష్యం, కానీ 6 పరుగులకే ముగింపు. 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మాల్దీవుల మహిళల జట్టు తొలి బంతి నుంచే ఒత్తిడిలో పడింది. బంగ్లాదేశ్ బౌలర్లు ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేయడంతో మాల్దీవుల బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోయారు. పవర్ ప్లే ముగిసే సమయానికి కేవలం 3 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి మ్యాచ్పై పూర్తిగా పట్టు కోల్పోయారు. 9 మంది డకౌట్ అయ్యారు. ఈ మ్యాచ్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మాల్దీవుల జట్టులో 9 మంది బ్యాటర్లు ఒక్క పరుగు కూడా చేయకుండా పెవిలియన్ చేరారు. జట్టులో కేవలం 3 మాత్రమే స్కోర్ చేశారు. షమ్మా అలీ 2 పరుగులు, కినాత్ ఇస్మాయిల్, సాజా ఫాతిమత్ చెరో 1 పరుగు చేశారు. అదనపు పరుగులతో కలిపి మొత్తం స్కోర్ 6 పరుగులు మాత్రమే. చివరకు 12.1 ఓవర్లలోనే 6 పరుగులకు ఆలౌట్ అయిన మాల్దీవులు అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప జట్టు స్కోర్లలో ఒకటిగా నిలిచిపోయాయి. చరిత్రలో నిలిచిపోయిన చేదు రికార్డ్. టీ20 క్రికెట్లో బ్యాటింగ్ వైఫల్యం ఎంత దారుణంగా ఉండొచ్చో ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది. ఒకవైపు బంగ్లాదేశ్ బ్యాటర్లు పరుగుల వరద పారిస్తే, మరోవైపు మాల్దీవుల బ్యాటర్లు కనీసం ఒక్క అంకె స్కోర్ను కూడా దాటలేక చరిత్రలో చెరగని చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకున్నారు.